సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. స్తోత్రం. ఏంటండి? ముసలోడా వయసుడా? ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. స్తోత్రం. యేసు ప్రభును చూడకుండా నువ్వు చచ్చిపో అని చెప్పిందండి పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు వారు పుట్టాడు. 8వ రోజున యూదుల ఆచారం ప్రకారం ఆయనని దేవాలయానికి తీసుకుపోయినారు. అక్కడ సిమియోను యేసయ్యను చూశాడు. చూడండి ఆ మాట 28వ వచనంలో. ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని ప్రభువును స్తుతించుచు ఇట్లనెను, నాదా నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచుచున్నావు. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను నిన్ను చూడకుండా చచ్చిపోతానేమో నేను భయపడ్డాను ప్రభువా. నేను ఎంత బాధపడ్డాను, ఎంత యాతన పడ్డానయ్యా. ఇప్పుడు సమాధానంగా నీ దాసుని తీసుకుని పోతున్నావు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని సిగ్గుపడనిస్తాడా? నీ కృప కొరకు కనిపెట్టుకుని వారిని అన్నడు సిగ్గునొందనివాడు దేవుడు. ఆయన సిమియోను యేసు ప్రభును చూడకుండా నువ్వు చనిపోవని పరిశుద్ధాత్మ మాట, దాని కొరకు ఆయన తన వృద్ధుడయ్యే వరకు కనిపెట్టుకొని ఉన్నాడట. కనిపెట్టుకొని ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. ఈ కనిపెట్టుట అనే పదం ఉందే, దీనికి చాలా భక్తి కావాలండి. భక్తి పరులే వెయిట్ చేయగలుగుతారు. భక్తిహీనులకు ఎదురు చూడలేరు దేవుని కొరకు. ఈ రోజున భక్తిహీనత అధికమైంది కనుకనే దేవుడు అంటే ఆశ చచ్చిపోయింది. దేవుడు అంటే ఏంటంటే అంతసేపటికి ఇన్స్టంట్లీ హీలింగ్, నైట్ నో, రైట్ నో. ఎప్పుడు రైట్ నో ఏంద్రా ఆయన? ఆశీర్వాదాలు, స్వస్థతలు రైట్ నో, ఇప్పుడే 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 ఇప్పుడే. రేపు రావద్దా? అబ్రహాం గారికి 25 సంవత్సరాల తర్వాత కొడుకు పెట్టాడు, అప్పుడు వద్దా? సిమియోనుకు ఎప్పుడో వయసులో చెప్పాడు, ఇప్పుడు ముసలోడయ్యాడు, ఇప్పుడు వద్దా? మరి భక్తిపరుడికి వెయిటింగ్ ఆశీర్వాదం. ఆమేన్. దయ చూపవలనని ఆయన ఆలోచన చేసేది, కరుణించాలని ఆలోచన చేసేది. ఆమేన్. ఈ స్వస్థత బోధకులు ఉన్నారు చూసినారా? రైట్ నో, ఇప్పుడే దయస్తున్నాము యానించి ఏకరించి. రైట్ నో అంటే ఇప్పుడే 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 ఇప్పుడే. మ్యాగీలు తెలుసా? మ్యాగీలు ఏం లేవు, వంట చేయాల్సిన పెద్ద పని ఏం లేదు. 7 నీళ్ళు ఉడకబెట్టి అలా పోసుకుంటే చాలా అయిపోయినట్టు. ఇన్స్టంట్లీ. ఏంటి? క్యాన్సర్ ఇన్స్టంట్లీ. క్యాన్సర్ కూడా ఇన్స్టంట్లీనే. అవి తిన్న తర్వాత శరీరంలో రకరకాల జబ్బులు. మనోళ్ళకి ఎట్టా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎట్టున్నాయి? ఇన్స్టంట్లీ ఫాస్ట్ ఫుడ్. భోజనం రెడీగా ఉంది, బోర్డు పెడతాడు బయట రోడ్డు మీద, తయారైపోయింది. సున్నం కలిపి, కలర్ కలిపి పైకి పోవటం ఖరారు. బిర్యానీ కలర్లు వేసి, టేస్టింగ్ సాల్ట్లు వేసి, తయారు చేసి, మేకింగ్ చేసి పెట్టి మిమ్మల్ని పైకి పంపడం ఖరారు. ఇన్స్టంట్లీ. రైట్ నౌ దీవెనలు చెప్పేవాడికి కనిపెట్టుకొని ఉండాలి అనే బాధలు పట్టో ఎక్కవు. హలో. అందుకనే సైతాన్ గారి బోధకులందరికీ ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, ఇది చేయండి రా, అదెందుకు రాకడా ప్రభు ఇవన్నీ చెప్తాడు. ఎక్కవు. రైట్ నువ్వు ఇప్పుడే దీవించబడు. యానించి బంగారాలు యానించి వస్తాయి. భక్తి వద్దా? సిమియోను భక్తిపరుడు, నీతిపరుడు. ఆమేన్. ఏం కావాలి? భక్తి, నీతి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. దీనికి నలగాలి, వినాలి. భక్తి, నీతి బజార్లో దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావు. సెంటర్లలో దొరకదు. అది దేవుని కాడ నేర్చుకోవాలి.
బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, జ్ఞానం దొరకాల. ఆమేన్. అందులోనే ఈ అధ్యాయంలోనే ఒక ఆమె ఉంది, ఒక తల్లిగారు, అన్న అనే ప్రవక్తిని. ఆమె గురించి రాయబడింది 84 సంవత్సరాలు దేవాలయంలో కూర్చొని నేర్చుకుంటుందంట ఆమె. స్తోత్రం చెప్పు. ఎన్ని? నెలలో 4 వారాలకే మనవులు కష్టాలు పడతారు. ఇలా కృప కొరకు, దేవుని కొరకు కనిపెట్టుకునే దైవికమైన భక్తుల గుంపు వీళ్ళు కూడా బుద్ధి లేని కన్నికలే. 84 సంవత్సరాలు దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తుందండి ఈ తల్లిగారు. దేని కొరకు చూడండి, 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు. 84 సంవత్సరాల ఒక వృద్ధురాలికి ఉపవాస ప్రార్థన, రేయింబగులు సేవ అవసరమా? అవసరం అంటారా? దేని కొరకు ఆమె ఎదురు చూస్తుంది చూడండి. ఆమె కూడా యేసు ప్రభు వారు వచ్చిన గడియలోని ఆమె కూడా లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అక్కడ కూడా దేవుని కొరకు కనిపెట్టే గుంపు ఒకటి ఉంది. సీక్రెట్ గా మెస్సయ్య వస్తాడు, మనల్ని విమోచిస్తాడనే గుంపు ఒకటి ఉంది. ఆ గుంపే ఈ గుంపు. ఆమేన్. ఆ కాలంలో కూడా మెస్సయ్య వస్తాడని కనిపెట్టిన గుంపు అండి. ఈ కాలంలో ఉన్నారు సార్, బల్లారాధన చాలు, కానుక చాలు, ప్రసాదం దొరికితే చాలు మనకి. కనిపెట్టుకొని ఉండేవారు రా బాబు అని చెప్తే కునికి నిద్రపోతున్నారు సంఘాలు. నిజం కాదా? హలో చెప్పండి. 84 సంవత్సరాలలో వయసున్న ఈమె దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉపవాసంతో ప్రార్థన చేస్తుందంటండి. ఈరోజు నన్ను దేవుడు దీవించాడు. ఇన్స్టంట్లీ బ్లెస్సింగ్స్, ఈ ప్రాస్పరిటీ బోధలు, ఆశీర్వాద దీవెన, స్వస్థత బోధలకు అలవాటు పడి నువ్వులంతా దీవెనలకు వచ్చిన తర్వాత సన్న బియ్యాలు తిని మెత్తగా నున్నగా షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు తెచ్చుకొని కనీసం నెలలో ఒకరోజు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నారు. చూశారా మీరు? భక్తి అంటే సుఖపడ్డం కాదు, భక్తి అంటే నలగ కొట్టుకోవడం. చెప్పండి. భక్తి అంటే సుఖపడ్డం కాదు, నలగ కొట్టుకోవడం. ఎవరి కొరకు కనిపెడుతుంది? విమోచన కొరకు కనిపెడుతుందంట. ఆ కాలంలో మాకు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది లేదని రక్షణ కొరకు, విమోచన కొరకు కనిపెడుతున్న గుంపు ఒకటి సీక్రెట్గా ఉండేదట. సీక్రెట్గా ఉండేది. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధి ఆయన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి ఎవరైనా యోసేపు తన కొరకు చెక్కుకున్న సమాధిని యేసుప్రభుకి ఇచ్చాడు. ఆయన కూడా ఇశ్రాయేలీల నెమ్మది కొరకు కనిపెట్టిన వాడేనట. అంటే అప్పట్లోనే కనిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలకు అలవాటు పడి ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నారు సార్ మనోళ్ళు. 84 సంవత్సరాలు ఈ వృద్ధురాలు ఉపవాసముతో సేవ చేస్తుందంట దేవుని మందిరంలో. ఆమెను చూసి మనకు రావాల్సిన మంట ఏంటో తెలుసా? సుఖం అనే మాట మనకు అసలు రాకూడదు, నోట రాకూడదు, అది పక్కన పెట్టేయాలి. కనిపెట్టుతుందంట ఆమె. అందుకనే 2025వ సంవత్సరంలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే రోజుకు 2 సార్లు తినాలి. రోజులో ఏదో ఒక పూట మాత్రం ఉపవాసం ఉండాలి. ఒక పూట అయితే ఖచ్చితంగా ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రం ఏదైనా ఒక పూట కట్. దేనికో తెలుసా? మందబుద్ధి ఉండదు, ఎలర్ట్గా ఉండాలి. కొన్నిసార్లు ఈ మందబుద్ధి ఏం చేస్తుంది తెలుసా? వాక్యం చదవని ఎట్లా, ప్రార్థన చేయని ఎట్లా, ప్రభుత్వ సంబంధాన్ని కలగండి ఇవ్వట్లేదు. త్యాగం చేయాలండి కొన్ని. జీవింప కృపనీయవా